నమస్కారం. K9 న్యూస్ కి స్వాగతం. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కు హైప్ క్రియేట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు భారత నేతలు. ఇందులో భాగంగా షేర్లింగంపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకులు రవి యాదవ్ 25 అంబాసిడర్ కార్లను గులాబీ రంగుతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. దీంతో వరంగల్ సభకు బయలుదేరిన 25 వాహనాల శ్రేణిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 27వ తేదీన వరంగల్లో నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కు బీఆర్ఎస్ పార్టీ హంగామా మొదలుపెట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కనీవిని ఎరగని విధంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించాలని భావించిన బీఆర్ఎస్ అందుకు వరంగల్లోను వేదికగా చేసుకుంది. వరంగల్లోని ఎల్కతుర్కిలో భారీ బహిరంగ సభను నిర్వహించి ఈ సభ ద్వారా మాజీ సీఎం గులాబీ అధినేత కేసీఆర్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి దిగడానికి రంగం సిద్ధం చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే ఎడ్ల బండ్లతో ర్యాలీగా ఎల్కతుర్కిలో నిర్వహించే సభకు రావాలని ముఖ్య నేతలు గ్రామాన ప్రచారం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో గతంలో ఎంతో ప్రత్యేకంగా నిలిచిన అంబాసిడర్ కార్లతో ర్యాలీగా బహిరంగ సభకు వెళ్లాలని అంబాసిడర్ కార్లను సిద్ధం చేశారు. పార్టీ 20 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సందర్భంగా రవి యాదవ్ అనే యువనేత 25 అంబాసిడర్ కార్లను సేకరించి వాటన్నిటికీ గులాబీ రంగు వేయించి కేసీఆర్ స్టిక్కర్లు అంటించి ర్యాలీగా వరంగల్ సభకు వెళ్లాలని సిద్ధం చేశారు. కాగా షేర్లింగంపల్లి నుండి వరంగల్ కు వెళ్తున్న గులాబీ అంబాసిడర్ కార్ల శ్రేణిని ఎమ్మెల్సీ కవిత జెండా ఊపి ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తైన అంబాసిడర్ కారుకు గులాబీమయం చేసి కార్లతో ఎల్కతుర్కి సభ ప్రాంగణానికి బయలుదేరిన రవి యాదవ్ కు కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. कई को शूट करता? अरे मेरे फोन से రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. అకాల వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నందున రైతులకు టార్పాలిన్ కవర్లు అందజేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. శనివారం దోమకొండ మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పరిశీలించారు. అకాల వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నందున రైతులకు టార్పాలిన్స్ అందజేయాలని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు వచ్చిన ధాన్యం కొనుగోలు చేసిన వాటి వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ వంటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ దాడిని ఖండిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రముఖులు, సామాన్యులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా, మహిళా, యువజన సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం పట్టణ సమీపంలో పర్యాటకుల లక్ష్యంగా ఉగ్రవాదుల దాడికి పాల్పడడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కాశ్మీర్ సందర్శనకు వచ్చిన వారిపై దాడి చేసి ప్రాణాలు బలిగొనడం పిరికి పందల చర్య అని పలువురు మండిపడ్డారు. దాడి చేసిన ముష్కర్లను వదిలిపెట్టవద్దని, వెంటాడి హతమార్చాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల ఏరివేతలో కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించకుండా కఠినంగా వ్యవహరించాలని కోరారు. సందర్భంగా ప్రజా, మహిళా, యువజన సంఘాల నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న కాశ్మీర్ రాష్ట్రం పల్గానా గ్రామంలో అక్కడికి వచ్చినటువంటి వీక్షకులను ఉగ్రవాదులు దాడి చేసి చంపడాన్ని నిరసిస్తూ ఆ మృతులకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మృతి చెందినటువంటి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఆ రోజు దాడికి పాల్పడేటువంటి ఉగ్రవాదులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10-12 సంవత్సరాల్లో ఈ ఉగ్రవాదుల దాడుల సంఖ్య అనేది పెరిగింది. అంటే దీంట్లో ఈ దేశ ప్రధాని అదేవిధంగా ఈ దేశ హోంశాఖ మంత్రివర్గులు పూర్తిగా ఈ దాడులను నివారించడం పూర్తిగా విఫలం చెందిరని చెప్పేసి అర్థమవుతోంది. जय 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 माता, जय 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 माता, जय 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 माता, खबरदार खबरदार पाकिस्तान, खबरदार खबरदार भारत माता की जय, जय जय माता, ఈ దేశంలో ఉండాలంటే ఫోటోలు కంప్లీట్ అక్కడ పక్క ఒకటి ఇట్లా ఇట్లా తిరుగులే ఒక 6 ఫోటోలు వస్తే అందరం ఇదే విధంగా ఈ ఐక్యత అనేది భారతదేశంలో అందరూ కలిసిమెలిసి ఉండాలి. పాకిస్తాన్కి మన భారతీయులకి ఎలాంటి ఆపద వచ్చినా అందరూ ఒకే తాటి మీద ఉంటారని చెప్పేసి తెలియజేయడానికి అందరం ఈ అశ్వినివాళులు సమర్పిస్తున్నాము. అదేవిధంగా మేము కేంద్ర సర్కార్కి తెలియజేయనది ఏమనగా, ఎవరైతే లోకి చొరబడి అయినా సరే ఇలాంటి ఉగ్రమూకల్ని మొత్తం తుడిచిపెట్టాలని చెప్పేసి మేము కేంద్ర సర్కార్ని కోరుకుంటున్నాము. దీనికి చిన్న ఉదాహరణ, పాకిస్తాన్ మనల్ని ఏం చేయలేదు అనడానికి చిన్న ఉదాహరణ ఏంటంటే, మధుసూదన్ రావు గారు చనిపోయారు. వాళ్ళ అబ్బాయి ఒక ఇంటర్వ్యూలో ఏమని వివరించారంటే, మా ఫాదర్ ఆ కాల్పులో చనిపోయారు, బట్ నేను దేనికి భయపడట్లేదు, నేను గర్వపడుతున్నాను అని చెప్పేసి ఆ అబ్బాయి చిన్న ఒక 2 వాక్యాలు చెప్పడం జరిగింది. పాకిస్తాన్ వాళ్ళు అంత చిన్న పిల్లాడిని ఏం చేయలేకపోయారు, అంత ధైర్యంగా ఉన్నారు. సో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఇంకా మనల్ని ఏం చేయగలుగుతారు? మన భారతదేశం అనుకుంటే పాకిస్తాన్ ఒక గంటలో నాశనం అయిపోతుంది. ఈరోజు కొందరు దరిద్రులు చెప్తున్నారు, మీ సింధు నది జలాలు ఆపేస్తే చేస్తే మీ ప్రధాని రక్తం తాగుతామని. వాళ్ళకంత ధైర్యం ఉందా? భారతదేశాన్ని వాళ్ళు ఏమీ చేయలేరు. భారతదేశం అనుకుంటే మాత్రం కనుక పాకిస్తాన్ని వాళ్ళ పీకల్ని మొత్తం అక్కడనే నాశనం చేయగలుగుతుంది. ఇప్పటికైనా ఇలాంటి సంఘటన చూసైనా సరే, ఎలాంటి ఆపదలు వచ్చినా చేసినా భారతీయులం అందరం ఒకటే, అందరం ఒకే తాటి మీద ఉండి అందరూ ఖండిస్తున్నారు. ఇలాంటి ఐక్యత మన భారతదేశ పౌరులు అందరిలో ఉంది. ఇప్పుడు కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దీన్ని ఖండిస్తున్నారు. సో కాబట్టి భారతదేశ పౌరులకు ఎలాంటి ఆపద వచ్చినా చేసినా మేమందరం ఉన్నాం. అదేవిధంగా మొన్న కాల్పులో జరిగిపోయిన వాళ్ళందరికీ తోడుగా మేము అందరం ఉన్నాం. వాళ్ళందరికీ మేము నివాళులు అర్పిస్తున్నాం. వాళ్ళ కుటుంబాలకు అందరికీ మేము తోడుగా ఉన్నామని చెప్పేసి తెలియజేయడానికి ఈ ఐక్యతను మేము అందరం చూపిస్తున్నాం. మీ సేవా కేంద్రాల్లో భూ సమస్యలపై దరఖాస్తు చేస్తే భూభారతి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. భూభారతి చట్టంపై అవగాహన కల్పించడానికి ప్రతి మండల కేంద్రాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ చట్టంలో ఏమైనా అభ్యంతరాలు, అనుమానాలుంటే నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా బీబీపేట్ దోమకొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టం ఈ నెల 14న ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ చట్టంపై ప్రజలకు రైతులకు సదస్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ధరణి స్థానంలో భూభారతి భూమి హక్కుల చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. ఇందులో అన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయని, హక్కుల రికార్డులలో తప్పుల సవరణ చేసుకోవచ్చని చెప్పారు. రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే పెండింగ్ సాదాబైన దరఖాస్తుల పరిష్కారం జరుగుతుందన్నారు. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేయడం జరుగుతుందన్నారు. పాసు పుస్తకాలలో భూమి పటం, భూముల సమస్యలు పరిష్కారానికి 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పంటలు సాగు చేసే పొలాల్లో ఫామ్ పాండ్స్ నిర్మించుకోవాలని చెప్పారు. భూగర్భ జలాలు అంతరించిపోతున్న తరుణంలో వర్షపు నీటిని భూమిలోకి ఇంకిపోయే విధంగా ఫామ్ పాండ్స్, ఇంకుడు గుంతలు, కందకాలు ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు. వీటి నిర్మాణం వలన భూగర్భ నీటి సాంద్రత పెరుగుతుందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 5 ఫామ్ పాండ్స్ నిర్మించాలని, ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు చేపట్టవచ్చు అని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462 255 189. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి 6వ చట్టం భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని 4 మండలాలలో దీన్ని ఈ నెలాఖరు వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తారని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం దృష్టికి వచ్చే ఇతర అంశాలను, సమస్యలను పరిశీలించి ఈ చట్టంలో చేర్చడం జరుగుతుందని తెలిపారు.
నిజామాబాద్ జిల్లా మాక్లూర్, నందిపేట తదితర మండల కేంద్రాలలో భూభారతి నూతన చట్టంపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొని భూభారతి చట్టంపై అందులోని అంశాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం అనేక కొత్త అంశాలు పొందుపరుస్తూ ఈ నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని తెచ్చిందన్నారు. భూమి హక్కుల భద్రత, భూ సమస్యల సత్వర పరిష్కారం, రైతుల మేలు కోసం చరిత్రక మార్పు దిశగా ఈ నూతన చట్టం ఉపకరిస్తుందన్నారు. రైతుల భూములకు భరోసా లభిస్తుందని సూచించారు. భూ సమస్యల పరిష్కారానికి వెసులుబాటు కల్పించే ఈ చట్టంపై అవగాహన ఏర్పరచుకోవాలని, భూ సమస్యలు కలిగిన రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. ఇంతవరకు మనకి తహసీల్దార్ దగ్గర గ్రామానికి సంబంధించిన ఓన్లీ వ్యవసాయ భూమికి సంబంధించిన రికార్డులు మాత్రమే అవైలబుల్ గా ఉండేది. ఈ చట్టంలో ఏమంటే వ్యవసాయ భూమితో పాటు వ్యవసాయేతర భూములు అంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అంటే నాలా కమర్షియల్ అయినా కూడా ఆ భూముల డీటెయిల్స్ కూడా ఈ తహసీల్ ఆఫీస్ లో మెయింటైన్ చేయబడి ఉంటాయి. వాటితో పాటు గ్రామ పట్టణంలో ఆబాది భూములకు సంబంధించిన డీటెయిల్స్ కూడా తహసీల్ ఆఫీస్ లో గ్రామానికి సంబంధించి తహసీల్ ఆఫీస్ లో రికార్డ్స్ మెయింటైన్ చేయబడి ఉంటాయి. సో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, ఆబాది భూములు, సో ఈ 3 రకాల భూములకి సంబంధించిన రికార్డ్స్ కూడా తహసీల్ ఆఫీస్ లో అవైలబుల్ గా ఉండే విధంగా ఈ చట్టంలో ప్రొవిజన్గా యాడ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు మనకి ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 31కి మనకి ఆ పహాడీ అనేది కూడా డౌన్లోడ్ చేసుకొని మండలంలో ప్రతి విలేజ్కి సంబంధించిన పహాడీ కూడా అవైలబుల్ గా ఉంచుతారు. దాంతోపాటు ఆ సంవత్సరం అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఏవైతే ట్రాన్సాక్షన్స్ జరిగాయో అన్ని ట్రాన్సాక్షన్స్ అంటే మార్పులు, మ్యూటేషన్స్ కానీ సక్సెసెస్ ఏవైతే జరిగాయో అసైన్మెంట్స్ వాటన్నిటికి సంబంధించిన రికార్డు అనేది కూడా మార్పులు రిజిస్టర్ అనేది కూడా తహసీల్ ఆఫీస్ లో అవైలబుల్ గా ఉంటుంది. అంటే మనకి ప్రీవియస్ గా పహాడీ అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఒక పహాడీ మనకి మండలంలో రాసేవారు, ప్రతి విలేజ్ కి సంబంధించింది. దానికి జవాబు జిల్లాలో ఆఫీసర్స్ వచ్చి కూడా వెరిఫై చేసి సర్టిఫై చేసేవాళ్ళు. సో ఎప్పుడైనా ఏ గ్రామంలోనైనా ఏ రైతుకైనా చేయడం జరిగింది. సో మనకి మే 1st వీక్ నుంచి కూడా మనకి ఫేజ్డ్ మేనర్లో కూడా మనకి మండలాల్లో ఇనీషియల్గా ప్రతి జిల్లాలో ఒక పైలట్ మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా మనకి రైతు సదస్సులు ఏర్పాటు చేసుకుంటాము. తర్వాత జిల్లాలో ఉన్న అన్ని మండలాలు కూడా కవర్ అయ్యే విధంగా కూడా అన్ని గ్రామాల్లో కూడా రైతు సదస్సులు పెట్టి విలేజ్కే మనకి అధికారులు వచ్చి ఏమేమి సమస్యలు ఉన్నాయి అక్కడ ప్రతి రైతు దగ్గర గ్రీవెన్సెస్ తీసుకోవడము, అవి కూడా టైం బౌండ్ మేనర్లో అడ్రస్ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ అవగాహన కార్యక్రమానికి వచ్చిన మీ నుంచి కూడా ఏమైనా సలహాలు, సూచనలు ఉన్నా కూడా అంటే మనకి రూల్స్కి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ మనకి రాష్ట్రంలో 4 మండలాల్లో పైలట్ మోడ్లో రైతు సదస్సులు జరుగుతున్నాయి. అక్కడ వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా కూడా అవసరమైతే రూల్స్లో కొన్ని చేంజెస్ చేయడానికి గవర్నమెంట్ కూడా సుముఖంగా ఉంది. సో మీరు కూడా ఏమైనా రూల్స్లో ఇటువంటి ప్రొవిజన్స్ ఉంటే బాగుంటుంది, రైతులకి ఇంకా మనకి సులభతరం అవుతుంది అనుకుంటే ఆ ప్రొవిజన్స్ కూడా మీరు సజెస్ట్ చేస్తే సో అవి కూడా గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన రైతులు కూడా ముఖ్యంగా ఈ చట్టము అదేవిధంగా రూల్స్కి సంబంధించి ఏమైనా సజెషన్స్ ఉన్నా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. గ్రామాన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి వరంగల్ సదస్సుకు బస్సు ఎక్కి బయలుదేరాలని మాచారెడ్డి మండల బీఆర్ఎస్ నాయకులు కోరారు. వివిధ గ్రామాల నుండి పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా వరంగల్ కు బయలుదేరుతున్నారన్నారు. తెలంగాణ అధికారి కేసీఆర్ ను ఆశీర్వదించాలని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజన్న గారి లక్ష్మి మాట్లాడారు. కొత్త బస్టాండ్ ముందు ఉన్న ఆలయంలో 30 సంవత్సరాల క్రితం వరంగల్ రామప్ప ప్రాంతం నుండి శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ఇంతవరకు తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ కొనసాగుతుందని చెప్పారు. అందరికీ నమస్కారం. నేను రాజన్న గారి లక్ష్మి,
రాజనగర్ సత్యనారాయణ హోటల్ సత్యం భార్య అని. మాకు లక్ష్మీ గణపతి స్వామి గుడి బస్టాండ్ ముందర ఉంది. మా భర్త 30 సంవత్సరాల క్రితం దేవుణ్ణి తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తున్నాడు. తదనంతరం మేము మా కుటుంబ సభ్యులందరం కలిసి ఆ గుడి బాగోగులు చూసుకుంటున్నాము. అలాగే భక్తుల సహకారం కూడా మాకు ఎంతో ఉంది. అందుకు అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు లక్ష్మీ గణపతి స్వామి గుడి దగ్గర కొంచెం అసత్య ప్రచారం జరిగింది. అది అంత తప్పు అని చెప్పడానికి మేము ప్రెస్ ముందుకు వచ్చినాము. దయచేసి అందరూ కూడా మాకు సహకరించాలి. భక్తులు ఎప్పటికీ కూడా అందరం కలిసి ఆ గుడి అభివృద్ధికి మా దేవుని సేవకై మనం కలిసి నడుద్దాం. కమిటీ ఏర్పాటైంది. కమిటీకి మా బిడ్డ అధ్యక్షురాలు పద్మ. తను ఇంకా బయట ఒక 20 మంది వరకు కూడా బయట వాళ్ళు మేమందరము కమిటీలు ఉన్నాము. మీరు కూడా భక్తులు రండి, అందరం కలిసి చేద్దాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.